కావద్దు, అయితే గనక మాకు ఓట్లేరు. ఇది ఆలోచన. భరత్, ఇక్కడ ఇండియా ఫ్రెండ్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహుకు ప్రధాని మోడీ ఫోన్ చేసి జరిగిన ఘాతకాన్ని వివరించారు. వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగి ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా ఇజ్రాయెల్ ఇస్, ఎందుకంటే టెక్నాలజీ పరంగా డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్ ఇస్ నెంబర్ 1. ఆయన బ్రీఫ్ చేయొచ్చు. విదేశాంగ శాఖ మంత్రి అంటే ట్రంప్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు నరేంద్ర మోడీ. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ముఖ్యమైన పార్ట్నర్స్ అంటే మనకి ఎవరెవరు ఈ ఎయిర్ స్ట్రైక్స్ పరంగా కానీ లేదా డిఫెన్స్ పరంగా కానీ మనకి సాయం చేసే వ్యక్తులకి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్లస్ రాయబారులందరినీ కూడా యుఎస్, యూకే, టర్కీ ఇటువంటి దేశాలన్నిటి కూడా ముఖ్యమైన దేశాలు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటువంటి దేశాలకి ఆ రాయబారుల్ని మన విదేశాంగ శాఖ పిలిచి బ్రీఫ్ చేసింది. ఇజ్రాయెల్ స్పెషాలిటీ ఏంటి? ఇజ్రాయెల్ సపోర్ట్ భారత్ కి ఎంతవరకు అవసరం అంటే ఇజ్రాయెల్ ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళ 1 కోటి లోపే పాపులేషన్, మనం 120 కోట్ల పాపులేషన్, కానీ మనకంటే చాలా అడ్వాన్స్ గా వాళ్ళ టెక్నాలజీ ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ ఆ విధంగా చేయగలరు. ఇజ్రాయెల్ మిసైల్స్ గానీ, ఇజ్రాయెల్ తయారైన యుద్ధ విమానాలు గానీ ఆ విధంగా వాళ్ళు అడ్వాన్స్ గా ఉన్నారు కాబట్టి సో సమ్ వాట్ హెల్ప్, డైరెక్ట్ గా హెల్ప్ తీసుకోకపోయినా మనకు ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ పార్ట్నర్, మనకు ఒక వ్యూహాత్మక భాగస్వామి. ఇప్పుడు పాలస్తీనాకు మన దేశంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, పాలస్తీన్ చంపి ముందు ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు ఇక్కడ చూడాలి. సో మన దేశంలో కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మోసాద్ చాలా పాపులర్ కదా. అంటే మోడీ మోసాద్ సాయం తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా అందరు స్ట్రాటజిక్ అవేం బయట చెప్పరు, కానీ స్ట్రాటజిక్ గా ఎవరి సాయం తీసుకునేది వాళ్ళ సాయం డెఫినెట్ గా మన దేశం తీసుకుంటుంది. తీసుకోకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇజ్రాయెల్ కు సంబంధించి అయితే డైరెక్ట్ గా ఉండదు, అంటే స్పందన మనమేం తక్కువ కాదు కదా. ఇన్పుట్స్ మొసాద్ సంబంధించి ప్రపంచంలో ఏది జరిగినా ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది. సో కొన్ని ముఖ్య దేశాలకి ఇప్పుడు ట్రంప్ తో మాట్లాడినట్టు ఇజ్రాయెల్ అధినేత కూడా నరేంద్ర మోడీ మాట్లాడారు. మిగతా వాళ్ళ దేశాలతో మన భారత రాయబార కార్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళంతా కూడా సమావేశమై వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది జరుగుతుంది. డైలాగ్స్ అన్ని కూడా జరుగుతాయి డెఫినెట్ గా. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో, ఆయన ఎక్స్పర్ట్ దీనికి సంబంధించి. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు జరుగుతున్న దానికి సంబంధించి అయితే 2-3 అంశాలు, ఇవాళ 2-3 డెవలప్మెంట్స్. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, తర్వాత రాయబారులకు పిలిచి భారత విదేశాంగ శాఖ బ్రీఫ్ చేసిన సందర్భం ఉంది. పాకిస్తాన్ తన గగనతలం మూసేస్తున్నట్టు వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి చెప్పాలి. అభినందన్ వర్ధమాన్ లాగా మరొక అభినందన్ వర్ధమాన్ అంటే ఎయిర్ స్ట్రైక్ చేసి వెళ్ళారు, కానీ పాకిస్తాన్ బార్డర్ ను మన బిఎస్ఎఫ్ జవాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాను తప్పిపోయి దాటారు. అతను ఇప్పుడు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరి బార్డర్ ఏందనేది తెలియదు. అది ఇప్పుడు క్రికెట్ లో బౌండరీ లాగా అట్లా ఏమి ఉండదు, కొన్ని చోట్ల కంచె ఉంటుంది, కంచె లేని సందర్భం కూడా ఉంటుంది. సో ఒక జవాన్ ఇప్పుడు బార్డర్ దాటిన పరిస్థితి. అది పంజాబ్ బార్డర్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి కాదు. మనకు రాజస్థాన్ తో బార్డర్ ఉంది పాకిస్తాన్, గుజరాత్, పంజాబ్, దెన్ జమ్మూ కాశ్మీర్. సో పంజాబ్ బార్డర్ దాటి ఒక సైనికుడు ఫిరోజ్పూర్ లో దాటి వెళ్లిన పరిస్థితి ఉంది. సో అది పాకిస్తాన్ కస్టడీలో ప్రస్తుతం అతను ఉన్నాడు. ఆల్రెడీ మన వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో, అతను పొరపాటున మాట్లాడాడు అని చెప్పి, సో పొరపాటున దాటాడు అని చెప్పి. సో చూడాలి పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ జవాన్లు కూడా పొరపాటున మన దగ్గర దాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం కూడా వాళ్ళని అక్కడికి మళ్ళీ క్షేమంగా పంపించిన సందర్భం ఉంది. దీని మీద పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చూడాలి. రైట్ భరత్.